మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శ్రీ తెన్నేటి శ్రీనివాస్ శర్మ గారు. వీరు సింహాచలం మరి శ్రీ అరసవెల్లి శ్రీ కూర్మం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్స్ లో వీరు ఆస్థాన పంచాంగకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా విశాఖ శారదా పీఠానికి సంబంధించి కూడా వీరు ఆస్థాన పంచాంగకర్తగా వీరు వ్యవహరిస్తున్నారు. మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా అలాగే హిందూ ధర్మ పరిషత్ లో కూడా ఆస్థాన పంచాంగకర్తగా వీరు ఉన్నారు. అంతేకాకుండా వీరు జ్యోతిషరత్న అనే బిరుదాంకితులు కూడా. గురుగారు, ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉండబోతుందో తెలియజేయండి. మిథున రాశికి చెందిన నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1-2-3 పాదాలు వరసి ఇది మిథున రాశి చెందుతుందండి. ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉందన్నమాట అండి. ఈ గ్రహగతులన్నీ కూడా పరిశీలించగా దీర్ఘకాలమైన పెట్టుబడి విషయంలో వీళ్ళు కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే గురుడు వ్యయ స్థానంలో ఉంటాడు కాబట్టి. గృహమందు శుభకార్యాల మూలకంగా ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా ఇక మిథున రాశి వరకు ఉంటుంది. పితృవర్గం వారికి ఒకరికి అనారోగ్యం చేసే పరిస్థితులు కూడా ఇక మిథున రాశి వరకు ఉంటుందన్నమాట అండి. విదేశాల్లో విద్య అభ్యసించే వాళ్ళకి మాత్రం కొంతవరకు మాత్రమే ఆశాజనకంగా ఉంటుంది. కొంతమందికి వ్యతిరేకంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. నిరుద్యోగులకు అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కూడా ఉండే పరిస్థితి కూడా ఈ మిథున రాశి వరకు ఉంటుందన్నమాట అండి. ఉపాధ్యాయులు అనుకూల ప్రదేశాలకి అతి కష్టం మీద బదిలీలు జరిగే పరిస్థితులు ఉంటాయి. చిరు వ్యాపారస్తులకి, విద్య, వైద్య, సాంకేతిక రంగాల వారికి, వృత్తుల వారికి కూడా కొంతవరకు మాత్రమే ఊరటగా ఉండే పరిస్థితులు కూడా మిథున రాశి వరకు ఉంటాయన్నమాట. అదేవిధంగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, ఫైనాన్స్ చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉండే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. సినీ రాజకీయ నాయకులకు మాత్రం అంత అనుకూలంగా ఉండదు. మాటను మాత్రం చాలా అదుపులో ఉంచుకోవాల్సిన పరిస్థితి కూడా ఇక మిథున రాశి వరకు ఉంటుంది. ఈ రాశి వారికి ఉత్తరార్ధంలో మంచి అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ యోగ్యత, సంతాన యోగ్యత కూడా కలిగే పరిస్థితులు కూడా ఈ యొక్క మిథున రాశి వరకు ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5 అండి. ఆది, గురు, శుక్రవారంతో కూడిన 1, 3, 6, 8 తేదీల వరకు మంచి అనుకూలంగా ఉంటాయి. గురుడు వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ రాశి వారు కూడా గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలు పొందే పరిస్థితులు కూడా ఇక మిథున రాశి వరకు ఉంటుంది అన్నమాట.